హలో, నేను డాక్టర్ రేచల్ అండి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇన్ ప్రతిమ హాస్పిటల్. మనకి రీసెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, హార్ట్ అటాక్ అనేది మనకు వంశపారంపర్యంగా వస్తుందా అని. అవునండి, మనకి వంశపారంపర్యంగా పేరెంట్స్ కానీ, మనకి సిబ్లింగ్స్, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ అర్లీ ఏజ్ ఆఫ్ హార్ట్ అటాక్ లెస్ దాన్ 50 years ఆఫ్ ఏజ్ కింద వచ్చింది అని అంటే మనకు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ హయ్యర్ సైడ్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి జీన్స్ అనేవి కానీ, హైపర్ కొలెస్ట్రాలిమియా అనేటివి కానీ, హైపర్ హోమోసిస్టమియా అనే అట్లాంటి జీన్స్ మనకి బాడీలో ఉంటాయి. లేదు పర్సే మనం తినే ఫుడ్ కానీ, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ మనకి హార్ట్ అటాక్ ప్రోన్ చేంజెస్ వస్తాయి. కాబట్టి ఎస్పెషల్లీ మనకి ఫ్యామిలీలో హార్ట్ అటాక్ హిస్టరీ, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 years ఆఫ్ ఏజ్, మనకి 50 ఏళ్ళ కంటే అర్లీగిన ఉంది హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే మనకి డెఫినెట్గా హయ్యర్ రిస్క్ ఉంటుందండి, మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్. మన సిబ్లింగ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ ఉంది అని అంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం వెంటనే వీలైనంత వరకు పీరియాడిక్ హార్ట్ చెకప్స్ అనమాట, ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, టీఎంటీ కానీ అవి చేయించుకుంటా ఉంటే బెటర్. ఒకసారి టీఎంటీకి నార్మల్ వచ్చింది అని అంటే సంవత్సరం వరకు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈలోపు దీంతో పాటు ఒక కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ కూడా, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అని చూసుకోవాల్సి ఉంటుంది. ఈసీజీ 2D ఎకో, మనకి టీఎంటీ లిపిడ్ ప్రొఫైల్ నార్మల్గా ఉంది అంటే మనకి నెక్స్ట్ 1 year 1.5 year దాకా మనకి కొద్దిగా సేఫర్ సైడ్, యూ విల్ బీ ఆన్ ఏ సేఫర్ సైడ్. అట్లా లేదు మనకి ఏమన్నా తేడా ఉంది అంటే వీ హ్యావ్ టు గో ఫర్ సిటీ కొర్నరీ యాంజియో కానీ, లేదు సిమ్టమ్స్ ఉన్నాయి అసోసియేటెడ్గా, లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే మనకి షుగర్ కానీ, బీపీ కానీ, మనకి స్మోకింగ్ హిస్టరీ కానీ, ఆల్కహాల్ తీసుకొని అలవాటు ఉన్నా కానీ, లేదు మనకి అంటే ఓవర్ స్ట్రెస్ఫుల్ లైఫ్, మనకి ఇప్పుడు బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అట్లాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఉంటున్నాము అంటే కూడా మనకి ఇప్పుడు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి, అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంచుకోవాలి. వీ హ్యావ్ టు గో ఫర్ ఇఫ్ టీఎంటీ ఇన్కన్క్లూజివ్గా ఉన్నా కూడా ఇంకొంచెం హయ్యర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్గా కొర్నరీ యాంజియోగ్రామ్ కానీ చేయించుకోవడం అవసరం. ఎందుకంటే అన్నిసార్లు ఈసీజీ 2D ఎకో అన్ని హార్ట్ అటాక్లు పిక్ చేయలేవు. అన్నిసార్లు మనం ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉన్నా కూడా డెఫినెట్గా మనకి హార్ట్లో బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఈసీజీ 2D ఎకోతో పాటుగా టీఎంటీ, లేదు మనకి టీఎంటీతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్గా సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ కానీ చేయించుకోవడం మంచిదండి.